ఫాలో అవుతున్నారు కేసీఆర్. సోషల్ మీడియాతో ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఫిక్స్ అయ్యారు. కీలక సమావేశాలు, ప్రభుత్వ హామీల ప్రయారిటీని ప్రజలకు తెలియజేయాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. తమ మంత్రులందరికీ ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోషల్ వెబ్సైట్ లో గులాబీ దండు దూసుకుపోవాలనుకుంటుంది. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ప్రభుత్వం పల్లె ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని బలంగా ఫిక్స్ అయింది. ప్రజలు తమ హక్కులు సరైన రీతిలో వినియోగించుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. మంత్రులు ఇచ్చే హామీలు కేవలం కొన్ని జిల్లా పేపర్లలోనే ప్రింట్ అవుతున్నాయి. దీంతో అన్ని జిల్లాల ప్రజలకు మంత్రుల పనితీరు తెలియడం లేదు. దీన్ని సీరియస్ గా తీసుకున్నారు సీఎం కేసీఆర్. దీనిపై గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం పెట్టే కీలక సమావేశాలు, మంత్రులు ఇచ్చే హామీలు ఏవీ ప్రజలకు చేరటం లేదు. అందుకే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ను, సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి సిద్ధమవుతున్నారు కేసీఆర్. ఇలా అప్లోడ్ చేయటం వలన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, సమావేశాలకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ల ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ కు మంచి స్పందన వచ్చింది. సీఎం కేసీఆర్ ఫేస్బుక్ అకౌంట్ కు 2 నెలల్లోనే 80,000 లైక్లు వచ్చాయి. ఐటీ మంత్రి కేటీఆర్ ఫేస్బుక్ అకౌంట్ కు 45,000 లైక్లు వచ్చాయి. కమ్యూనికేషన్ అంతా అరచేతిలోకి వచ్చిన ఈ రోజుల్లో జనంతో రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఫేస్బుక్ మంచి మీడియేటర్ అని ఫిక్స్ అయ్యారు కేసీఆర్. అందుకే మిగిలిన మంత్రులు కూడా ఫేస్బుక్, ట్విట్టర్లలో రోజు టచ్ లో ఉండాలని చెప్పారు సీఎం గారు.